ఎండుటాకుల్లా రాలిపోతుందా? అయితే ఈ టిప్స్ పాటిస్తే నాగుపాము లాంటి జడ మీ సొంతం. కరివేపాకు జుట్టును బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కరివేపాకును పేస్ట్ రూపంలో చేసుకొని కొబ్బరి నూనెలో కలిపి వేడి చేసుకొని అప్లై చేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. ఉసిరిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరికాయ పొడిని కొబ్బరి నూనెలో వేడి చేసి ఆ నూనెను తలకు పెట్టుకోవడం ద్వారా జుట్టు నల్లబడుతుంది. అంతేకాకుండా జుట్టుకు రోజులకు బలాన్ని అందించి జుట్టు రాలే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలోవెరాలో అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇందులో ఉన్న జెల్ జుట్టుకు అప్లై చేసుకోవడం ద్వారా జుట్టు నిగరింపును సంతరించుకుంటుంది. అంతేకాకుండా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు రాలడానికి ప్రధానమైన సమస్య తలలో చుండ్రు ఉండడం. ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం మెంతులను రాత్రంతా నానబెట్టి పేస్ట్ చేసుకొని తలకు అప్లై చేసుకొని 1 గంట తర్వాత తలస్నానం చేసినట్లయితే జుట్టు కుదుళ్ళు బలంగా అవుతాయి. అంతేకాకుండా జుట్టు నల్లగా మారుతుంది. కోడిగుడ్డు తెల్ల సొన తలకు అప్లై చేసుకోవడం ద్వారా కోడిగుడ్డులో ఉన్న పోషకాలన్నీ జుట్టు కుదుళ్లకు అందుతాయి. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. దీని ద్వారా జుట్టు రాలడం వంటి సమస్య క్రమక్రమంగా తగ్గుతుంది. మందార ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకొని తలకు అప్లై చేసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అంతేకాకుండా చుండ్రు, తెల్ల జుట్టు సమస్యలను కూడా తొలగించడంలో మందారాకు సహాయపడుతుంది. అంతేకాదు ఇది మంచి కండిషనర్గా కూడా పనిచేసి జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. పెరుగులో కాస్త నిమ్మరసం కలిపి తలకు అప్లై చేసుకోవడం ద్వారా తలలో ఉన్న డాండ్రఫ్ అంతా తొలగిపోయి జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. దీన్ని రెగ్యులర్గా పెట్టుకోవడం ద్వారా జుట్టు పోషణను అందిస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టుకు బలాన్ని చేకూర్చడంలో చిన్న ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది. చిన్న ఉల్లిపాయను పేస్ట్ లాగా చేసుకొని జుట్టు రాలే ప్రదేశంలో అప్లై చేసుకున్నట్లయితే జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా మీ జుట్టు కుదుళ్లకు బలాన్ని అందిస్తుంది.